నీ దయతో ప్రతి ఒక్క మేము చేస్తున్న ఆరాధన అందుకో మా తండ్రి పరిశుద్ధుడానికి మహిమ, మా పరమ రక్షకానికి స్తుతులు స్తోత్రాలు. అనాది కాలం నుండి ఇంతవరకు మమ్మల్ని కాపాడిన దేవుడా, కాచి కాపాడుతున్న దేవుడా, నీకు వందనాలు. నేనేమని వర్ణించగలను, ఏమని వివరించగలను? జీవము కలిగిన దేవుడా, జీవాధిపతి, రక్షకుడా, నీకే వందనాలు తండ్రి. నీ నామం పరిశుద్ధమైన నామము, నీ రాజ్యం పరిశుద్ధమైన రాజ్యము. దాన్ని చేరుకునేవారు, ఆలోచన కలిగిన వారు కూడా పరిశుద్ధులై ఈ భూమి మీద భక్తులై ఉండాలని చెప్పావు. ఈ భూమి మీద భక్తులే కానీ శ్రేష్ఠులు అని నువ్వన్నావు తండ్రి. అందుకే మేము ఆరాధించకుండా ఉండలేము. ప్రతి దేవుని ఆరాధించుకుంటూ ప్రతి దేవుని సన్నిధిలో గడపడానికి మాకిచ్చిన 2026 సంవత్సరాలు బట్టి మీకు వందనాలు తండ్రి. మీకు కృతజ్ఞతలు తండ్రి. మీకు రుణపడి ఉన్నవారు తండ్రి. నీ రుణము మేము ఏమిచ్చి మేము నీ రుణం తీర్చగలము తండ్రి. తీర్చలేము ప్రభు, తీర్చలేని రుణము నీది తండ్రి. గొప్ప దేవుడా, బాధ కలిగిన వేళలో మా దగ్గర ప్రభా బంధువుడిగా నిలబడ్డావు తండ్రి. అక్కడు చేర్చుకున్నావు, నెమ్మదినిచ్చావు తండ్రి. ఈ లోకంలో ఈనాటి స్థితి నాయనా, ఈ లోకం ఇచ్చింది కాదు, నీవు నాకు ఇచ్చినది మాత్రమే, నీవు నాకు ప్రసాదించింది మాత్రమే. ఈ స్థితి నీది. నీవివ్వకపోతే గది ఎక్కడిది ప్రభా? నీకు రుణపడి ఉన్నావు. అందుకే తండ్రి, అందుకే నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, నీవు తప్ప ఈ లోకములో గొప్ప దైవం, నిజమైన దేవుడు ఎవరున్నారు? మీరే నిజమైన దేవుడు ఉన్నావు తండ్రి. మీరే రక్షకుడు ఉన్నావు తండ్రి. మీరే ప్రభువు ఉన్నావు తండ్రి. యేసయ్య రక్షకుడా, పరమ తండ్రి, నీకు మహిమ. నేను ఆరాధించడానికి ఇష్టపడుతున్నాము. మా ఆరాధనలో వసతి, మా దేవుడా, నీకే స్తోత్రాలు. మా ఊపిరినంత వరకు, మా ప్రాణమునంత వరకు, మా స్వరమున్నంత వరకు, మా బలమున్నంత వరకు నిన్నే స్తుతిస్తాం, నిన్నే గణపరుస్తాం, నీకు లోబడతాం. నీ సన్నిధిలో మేము ఇంటి యొక్క ధర్మాన్ని మేము కొనసాగిస్తాం ప్రభువా. మీరు మాకు ఇచ్చిన ఈ స్థితిని మీ కొరకు వాడడానికి మేము ఇష్టపడుతున్నాం. మమ్మల్ని దీవించండి. మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. మా యొక్క స్థితిని అందుకోండి, మా స్థితిని మార్చండి. గుర్తించండి ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడున్న ప్రతి బిడ్డ నేను ఆరాధించి మనస్ఫూర్తిగా వారి యొక్క హృదయాన్ని మీకు అప్పగించి ఎవరైతే ఆరాధించాలని ఆశతో ప్రేమతో ఆరాధించిన ప్రతి ఆరాధన అందుకోండి. ప్రతి ఒక్కరు చేస్తున్న ఆత్మతోని మీరు వినండి. వారితో మాతో ఇప్పుడే ఈ రాత్రి మాట్లాడతారని, ఎవరి బిడ్డలతో మాట్లాడతారని, కదిలింపజేస్తారని, నడిపిస్తారని, బలపరుస్తారని. ఇంకా చాలా మంది నాయన నిర్లక్ష్యం చేస్తున్నారు. నిరీక్షణ గలవారిగా వారిని మార్చండి. నీ సన్నిధిని వెతికేవారిగా, లోకాన్ని లోకాస్తులు వెతికేవారిగా కాకుండా నీ సన్నిధిని వెతికేవారిగా, నీ వాక్యాన్ని వినేవారిగా ప్రతి ఒక్కరి మనసును మార్చండి. నీ సన్నిధిలో రక్షణ తీసుకున్న బిడ్డలు నిర్లక్ష్యం చేస్తే ఆ రక్షణ కాస్త ఏమైపోతుంది అర్థం చేసుకోండి. నీ సన్నిధికి వచ్చేలాగా వారిని ప్రేరేపించి నడిపించి బలపరుస్తారు. ఈ దినము మమ్మల్ని దీవించి మాతో మాట్లాడతారని ఈ ఆరాధనలో పాల్గొని నాయన స్పష్టముగా పరిశుద్ధముగా నా తండ్రి నామాన్ని మేము గణపరచడానికి ఇష్టపడుతున్నామని ఆరాధించిన ప్రతి బిడ్డని ప్రోత్సహించి ఈ ఆరాధనలో బలపరిచి స్థిరపరిచి
నాయన ఈ ఆరాధన మీకు అంకితం చేస్తున్నాం. మీరు అంగీకరించండి. మీ నామాన్ని హెచ్చిస్తూ తగ్గించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.